ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పాలకుల అసమర్థత పుణ్యమాని ఆంధ్రప్రదేశ్ పరువు బజార్న పడుతోంది. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మత్తు పదార్థాల స్మగ్లింగ్ ప్రదేశ్గా మారిపోతోంది. విశాఖలో పట్టుబడిన కొకైన్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నడూ లేని రీతిలో డ్రగ్స్ పట్టుబడినా పోలీసులు విచారణ ఎందుకు వెనుకబడింది? రాకెట్ వెనుకున్న సూత్రధారులెవరు? ఆ సూత్రధారులు పోలీసులకు తెలుసా? పోలీసులకు తెలిసే వదిలేశారా? విశాఖ డ్రగ్స్ కు కూటమి నేతలకు ఉన్న లింక్ ఏంటి? ఇదిగో ఇక్కడ చిన్న చిన్న కవర్లలో ప్యాక్ చేసిన తెల్లని పదార్థమే ఇప్పుడు విశాఖను షేక్ చేస్తోంది. దీని పేరే కొకైన్. జస్ట్ 25 గ్రాముల కొకైన్ అటు పోలీసులను ఇటు కూటమి నేతలను కలవరపెట్టిస్తోంది. విశాఖపట్నంలో 2 రోజుల క్రితం 25 గ్రాములు కొకైన్ డ్రగ్ పట్టుబడడం సంచలనమైంది. దక్షిణాఫ్రికా దేశీయుడు థామస్ తో పాటు విశాఖ సీతమ్మధార ప్రాంతంలో నివాసం ఉంటున్న అభిషేక్ అలియాస్ మున్నాను పోలీసులు అరెస్టు చేశారు. కొకైన్ విశాఖకు వస్తుందన్న విషయం పోలీసులకు ముందుగా తెలియదు. ఢిల్లీ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ విశాఖకు వస్తాయని సెంట్రల్ ఏజెన్సీస్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ పోలీసులు అలర్ట్ అయి దాడులు చేస్తే ఈ డ్రగ్ పట్టుబడింది. మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా మొదట వార్తలొచ్చాయి. అయితే పోలీసులు మాత్రం 2 మాత్రమే అరెస్టు చేశామని, మిగిలిన 3 అనుమానితులుగా ఉన్నారని మాత్రమే పోలీసులు వెల్లడించారు. నిజానికి 5గురిని అదుపులోకి తీసుకోగానే కూటమి నేతల నుంచి పోలీసులకు పదుల సంఖ్యలో ఫోన్లు రావడం మొదలుపెట్టాయట. ఏకంగా కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే, ఎంపీ పోలీసులకు ఫోన్లు చేసి హుకుం జారీ చేశారట. ఎట్టి పరిస్థితుల్లో కూటమి నేతల కుమారులను అరెస్టు చేయడానికి వీల్లేదని పోలీసులను ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు సైతం జీ హుజూర్ అంటూ కూటమి నాయకులు చెప్పినట్టుగానే కేవలం 2 మాత్రమే అరెస్టు చేసినట్టు సమాచారం. డ్రగ్స్ పట్టుబడిన వార్త విశాఖతో పాటు యావత్ ఏపీ అంతటా సంచలనంగా మారడంతో డ్రగ్స్ కేసులో ఉన్నాడంటూ ఓ డాక్టర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. లాస్ట్ 1 ఇయర్లో 25 గ్రామ్ కొకేన్ ఒక సింగిల్ ఇన్సిడెంట్లో ఎప్పుడు దొరకలేదు. సో 25 కోకేన్ తీసుకొని వస్తున్నారని మేము ఇక్కడ కాపు కాసి ఉన్నాము. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మేము ఇమీడియట్గా క్యాచ్ చేయలేదు. వాళ్ళు ఎవరికి ఇస్తారు దానికోసం వెయిట్ చేశాము. వాళ్ళు ఇస్తూ ఉండగా మేము పట్టుకున్నాము.